శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున ఈ శుభయోగం కార్యక్రమంలో సౌభాగ్యం గురించి తెలుసుకుందాం. స్త్రీలు ఎప్పుడూ కూడా నిత్య సుమంగళిగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి అలాగా గత జన్మలో చేసిన పుణ్యాలు, గత జన్మలో చేసిన పాపాలు మనకిప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి జన్మలో వాటి యొక్క ప్రభావం కనపడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఇంట్లో అన్యోన్య దాంపత్యంగా ఉండాలి. స్త్రీలు ఎప్పుడూ కూడా మానసికపరమైన బాధలు లేకుండా సంతోషంగా ఉండాలి. కుటుంబంలో మీ మాట నెగ్గాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే నేను చెప్పినటువంటి చిన్న పరిహారాన్ని పాటించండి. మహిళలు ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం నాడు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత మీ దేవుడు మందిరంలో అమ్మవారి దగ్గర ఆవు నేతితో 3 ఒత్తులు కానీ 5 ఒత్తులు కానీ వేసి దీపారాధన చేయండి. మీ గుమ్మంలో గడప దగ్గర పసుపు రాసి బొట్లు పెట్టి ఒక రాగి చెంబులో నీళ్లు పోసి దాంట్లో పసుపు, కుంకుమ, అక్షింతలు, కొద్దిగా పటిక పొడి అని దొరుకుతుంది, అది వేసి 3 తెల్ల పువ్వులు కానీ 3 పసుపు రంగు పువ్వులు కానీ వేసి గుమ్మం దగ్గర బయట కుడివైపున పెట్టండి. ఇలా చేసిన తర్వాత శుక్రవారం నాడు, మంగళవారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళి రాహుకాల సమయంలో అంటే శుక్రవారం నాడు 10:30 నుంచి 12 మధ్యలో, మంగళవారం నాడు సాయంత్రం 3 నుంచి 4:30 మధ్యలో అటువంటి సమయంలో అమ్మవారి ఆలయంలో రాహుకాల దీపారాధన చెయ్యండి. ఇలా చేసిన తర్వాత అమ్మవారి ఆలయంలో మీ గోత్రనామాలతో పూజ జరిపించుకోండి. మీకంతా కూడా మంచిగా జరుగుతుంది. ఈ మహిళలు మంగళవారం, శుక్రవారం మీ ఇంట్లో అమ్మవారి ఫోటో దగ్గర ఓం భువనేశ్వర్యై నమః, ఓం భువనేశ్వర్యై నమః మంత్రాన్ని చదువుతూ 108 సార్లు కుంకుమతో పూజ చేయండి. పూజ చేసిన తర్వాత నిమ్మరసంతో కలిపినటువంటి అంటే నిమ్మరసం పిండి చేసినటువంటి పులిహారని మంగళవారం, శుక్రవారం ఉదయం పూట పూజ అయ్యాక అమ్మవారికి నైవేద్యంగా పెట్టి తర్వాత మీరు మీ కుటుంబంలో వారు స్వీకరించండి. అవకాశం ఉంటే ఎవరికైనా ప్రసాదంగా పంచిపెట్టండి. ఇలాగ మహిళలు 5 మంగళవారాలు 5 శుక్రవారాలు చేయడం, అలాగే అమ్మవారి ఆలయంలో 5 మంగళవారాలు 5 శుక్రవారాలు రాహుకాల దీపారాధన చేయడం వల్ల మీకు సౌభాగ్యం అనేది సంపూర్ణంగా నిలుస్తుంది. అలాగే మీ దంపతుల మధ్యలో ఉన్న చిన్న చిన్న గొడవలు ఏమైనా ఉన్నా కూడా సమసిపోయి మీరు అన్యోన్య దాంపత్యంతో ముందుకు సాగుతారు. కాబట్టి మహిళలందరూ కూడా నేను చెప్పినటువంటి పరిహారాన్ని పాటించి మీ భార్యాభర్తలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలి. పార్వతీ పరమేశ్వరులాగా అన్యోన్య దాంపత్యంతో ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.